అందరికీ నమస్కారం. నా పేరు మధుబాబు పురోడా. నేను విలేజ్ సర్వీస్ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. ఈ యొక్క వీడియో నోట్ ఎందుకోసం అంటే ఇది చాలా షార్ట్ నోట్ అండి. ఇది ఫుల్ లెంత్ వీడియో అనేది ఈవినింగ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అసలు ఎందుకు అంటే మనకు రావాల్సిన ఆర్థిక అంశాల పరిస్థితి ఏంటి, మనకు రావాల్సిన ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ కానీ 9 months ఎరియర్స్ కానీ నోషనల్ ఇంక్రిమెంట్స్ కానీ అసలు ఫైనాన్షియల్ అప్రూవల్కి వెళ్తుందంటే డిపార్ట్మెంట్ నిజంగా వెళ్తుందా లేదని దాని మీద ఒక అవగాహన కోసం, అదేవిధంగా మనకి ఏదైతే GOMS గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ప్రమోషన్ ఛానల్ పైన అందరికి కూడా వెంటనే ప్రమోషన్స్ ఇవ్వాలి, బేసిక్ పేలు కూడా ఇవ్వాలని చెప్పి ఒక కమిటీ వేశారు. కానీ ఇప్పటివరకు దాదాపు కమిటీ వేసి 9 months అవుతున్నా కూడా ఎటువంటి పురోగతి లేకపోవడము. దానికైతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీట్ ఏదైతే ఉందో మనకి పెద్ద సంఘాలందరూ కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీట్కి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా మీ సచివాలయ ఉద్యోగాల కోసం చాలా ఫైట్ చేసాం, కష్టపడ్డాము, వాళ్ళ హక్కుల కోసం మేము అందరూ కూడా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. కానీ ఏ పెద్ద సంఘ నాయకుడు కూడా అయ్యో దాదాపు 132,000 మంది వరకు ఉన్న ఆ సంఘానికి ఒక ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తే మంచిదే కదా అని ప్రభుత్వానికి ఎవరు కూడా మెమరాండం కానీ ఎవరు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం లేదు. మనం ఇచ్చిన అలవ పట్టించుకోదు ప్రభుత్వం. కానీ పెద్ద సంఘ నాయకులు ఎవరైతే రికగ్నైజ్డ్ బాడీస్ అనుకుని వెళ్తున్నారో వాళ్ళిద్దరు ఇద్దరు వ్యక్తులు అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి ఇద్దరు వ్యక్తులు, వార్డ్ ఎంప్లాయీస్ నుంచి ఒకరు, లేదంటే రూరల్ ఎంప్లాయీస్ నుంచి ఒకరు, ఇద్దరిని వారితో పాటుగా తీసుకెళ్లే అవకాశం ఇవ్వమంటే గవర్నమెంట్ పక్కగా ఆలోచించే అంశమే. కానీ వీళ్ళు ఎవరు కూడా ఇవ్వట్లేదు. ఏమనంటే మేము అడుగుతున్నామో, మేము అడిగేస్తున్నాం, చేస్తున్నాం. మనకి ఏ రోజు కూడా మన హక్కుల కోసం అడిగే అవకాశం రావట్లేదు. ఎప్పుడు కూడా వాళ్ళు అడుగుతారు కాదు అన్నో, వాళ్ళు 100 అంశాలు వాళ్ళైతే 101 అంశం కదా మనం ఉంటాం, మనం 1 అంశం కదా మనం ఉండం. అదే మన గురించి మనం అడుగుతున్నప్పుడు మనం 1 అంశం కదా మనం అడుగుతాం కాబట్టి దానికి ప్రాధాన్యత అనేది ఉంటుంది. దీనిపైన మరొకసారి మనం అందరం కూడా ప్రభుత్వం పైన దృష్టి పెట్టాలి. ప్రభుత్వంకి మనం ఒక హెచ్చరిక లేదా అల్టిమేట్ లేదా ఒక రిక్వెస్ట్ మేనర్లో అయినా మనకి ఏదైతే స్వర్ణగ్రామ స్వర్ణవార్డు ఉద్యోగులు ఉన్నారో వీళ్ళందరి నుంచి ఇద్దరికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీట్ ఏదంటే మన భవిష్యత్తు అనేది కూడా రేపటి రోజున PRC కానీ ఏవైనా మన హక్కులు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 132,000 మంది ఉన్నాం కానీ మనకి ఎటువంటి ఇది లేదు. దానిపైన మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా చలో విజయవాడ కార్యక్రమం దాదాపు 21 డిపార్ట్మెంట్లో లీడర్స్ అందరూ కూడా ఏకాభిప్రాయంతో చలో విజయవాడ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. యాక్చువల్ ఆగస్టు 8వ తారీఖుని మనం ఆన్ గ్రూప్లో కూడా సర్క్యులేట్ అవుతుంది. దానిపైన కూడా ఉత్తరాంధ్ర వేదికగా ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకుని ఉత్తరాంధ్ర నాయకులందరూ కూడా మన విశాఖపట్నం లేదా విజయనగరం లేదా శ్రీకాకుళంలో ఒక దగ్గర ఏర్పాటు చేసుకుని అసలు ఏంది దీనికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అసలు మన యాక్టివిటీ ఎలా చేయగాలి అంటే ఇది ఎక్కడెక్కడ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ ఎవరి మీద కూడా ఎటువంటి ఇది లేదండి. మనకు కావాల్సింది అంటే ప్రభుత్వంతో అసలు మనం ఏం చేయాలనుకుంటాం, ప్రభుత్వం మనకి ఏమి ఇవ్వాలనుకుంటుంది అని దాని మీద ఒక యాక్టివిటీ రూపంలో చూపించవలసిన అంశంగా తీసుకోవాలి. దయచేసి దీనిపైన కూడా మనం అందరం కూడా ఉత్తరాంధ్ర వేదిక లీడర్స్ అందరూ కూడా మనం ఒక దగ్గర కూర్చొని దీనిపైన ముందుకు తీసుకునే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ మనం చాలా నష్టపోయాం కూడా ఆల్రెడీ. సో ఇప్పటికైనా మేల్కొని అన్ని డిపార్ట్మెంట్ల కలయిక, నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ ఒక్క డిపార్ట్మెంటు విడిచిపెట్టుకుంటే 21 డిపార్ట్మెంట్లు ఏదైతే వార్డు మరియు రూరల్ అందరూ కలిసి ముందుకెళ్లాల్సిన అంశం ఇది. దీనిపైన మనం అందరం కలిసి ముందుకు వెళ్ళి ఏదైతే హక్కులు ఏవైతే మనం కోల్పోతున్నామో అన్నీ కూడా సాధించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి ఎవరు ఈగోస్ వారు పెట్టుకోకుండా నా డిపార్ట్మెంట్ నీ డిపార్ట్మెంట్ కాకుండా ఒక వైట్ పేపర్ ఉద్యమంలాగా మనం అందరం ముందుకెళ్ళి మన సమస్యలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మనం బహిర్గతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ ఫుల్ ప్లెడ్జ్డ్ వీడియో అనేది ఈవినింగ్ అనేది నేను యాక్చువల్గా పెట్టడం జరుగుతుంది. రేపటి రోజున ఏదైతే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ఉందో దాదాపు ఉత్తరాంధ్ర నుంచి అందరూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. ఈరోజు కూడా చాలామంది అటెండ్ అయ్యి కలిసి ఉన్నారు నన్ను. సో రేపటి రోజున మనందరం ఒక దగ్గర అవకాశం ఉంది కాబట్టి అవసరం ఉంటే ఎక్కడైనా ఒక ప్లేస్లో మనం కూర్చొని ఏదైనా సమస్యలపైన మనం ఎలా ముందుకు వెళ్ళాలని దానిపైన కూడా మనం నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్దాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.